చందా రాసినావు. ఇస్తానన్న సమయంకి ఇవ్వకపోతే ఏం జరిగింది? ఇస్తానన్న సమయంకి ఇవ్వకపోతే ఏం జరిగింది? డబ్బులు అన్ని అయిపోయినాయి. చాలా నాకు బాధ అనిపించింది, టెన్షన్స్ అనిపించింది, అన్నీ అనిపించినాయి. నీకు ఇచ్చిన తర్వాత నాకు ఆగిపోయిన డబ్బులన్నీ వచ్చినాయి తల్లి. నీకు ఇచ్చిన తర్వాత నాకు ఆగిపోయిన డబ్బులన్నీ వచ్చినాయి తల్లి. భక్తులు ఇస్తానంటేనే ఇవ్వకూడనే వదిలిపెట్టట్లేదు నేను. భక్తులు ఇస్తానంటేనే ఇవ్వకూడనే వదిలిపెట్టట్లేదు నేను. దుష్ట సంహారం అంటే రాట్లేదే. ఒకసారి ప్లే చేస్తా ఉన్నాను, మీరు వినండి ఒకసారి, చూడండి. ఏంది ఇది? సనాతన ధర్మం అంటారా? మరి కొలువు తీరాను, వందల మంది భక్తులు వస్తున్నారు. మరి నీ భార్యకు నాకు సేవ చేసుకోవే. అధర్మంగా నడిచిన వాడిని ఏ దైవం ఎత్తుకుంటుంది? నువ్వు ఎక్కడి అర్థం అక్క అక్క నువ్వు ఎక్కడే, చెల్లి చెల్లి అని ఇట్లా ముఖం చూసి ఇట్లా బుగ్గ తీసి ఇట్లా గిల్లుతా ఉన్నది ఈమె దేవతని. అయ్యో వామ్మో వామ్మో. ఆగో మళ్ళీ చెల్లి చెల్లి నీ పక్కనే. ఇది పరిస్థితి. హగోరీ టైంలా అల్చల్ చేసిరు కదా, మరి ఈమె వేసే దాంట్లో నిజాలు ఉన్నాయా లేదంటే మేము అబద్ధాలు చూపిస్తున్నామా? 90% ఎంక్వైరీ చేసినాం, ఎక్కడన్నా దొరుకుతుందని. బొచ్చెడు విషయాలు దొరికినాయి, బొచ్చెడు విషయాలు. ఇకపోతే నేను ఇప్పుడు ఫస్ట్ శివరుద్ర స్వామి గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు శివరుద్ర మీద ఎందుకు పడ్డావు మళ్ళీ అంటే, ఇది నేను డైరెక్ట్ గా శివరుద్ర స్వామి గారికే చెప్తా ఉన్నాను. మీరు ఎందుకు మాట్లాడట్లేదు, మీరు ఎందుకు నోరు మెదపట్లేదు అని అడుగుతా ఉన్నాను. ఫస్ట్ నేను శివరుద్ర స్వామి గారితో మాట్లాడే ఉంది, కొన్ని అడిగేది ఉంది ఆయనని. అఘోరి అప్పుడు కావచ్చు, ప్రతి దాంట్లో ముందుకొచ్చే శివరుద్ర స్వామి ఈ మధ్య సైలెంట్ గా ఉంటున్నారు అనిపిస్తుంది. ఎందు గురించి అనుకోవచ్చు? అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పోయేది లేదు. వీపు విమానం మూత మోగుతుందని చెప్పి అసలు ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఏదో విధంగా పూనేస్తున్నారు అని అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి వీళ్ళు ఒకటే క్రమ సంఖ్యలో కూర్చుంటారు, ఇంకా భజనలు పట్టుకుంటారు. సంతోష్ ఏదైతే తీసుకొచ్చిండో దాంట్లో ఏమన్నా కావాలని ఎలిగేషన్ చేసినట్టు అనిపించిందా, వాస్తవాలని ఈఎన్టీ6 టీవీ చూపించినట్టు అనిపించిందా? స్వామి మీరు అడిగింది వాస్తవాలు, మీరు అడిగారు కొన్ని క్వశ్చన్స్, ఆవిడ జవాబులు ఇవ్వలేకపోయింది. ఆ ఆడడం ఏంది స్వామి? ఆ చంద్రముఖిలో ఆ దయ్యాలన్నట్టు ఆడుతున్నారు కదా నాట్యాలు. నెత్తి మీద బోనం పెట్టుకొని, 3 అంతస్తుల బోనం పెట్టుకొని, 2 అంతస్తుల బోనం పెట్టుకొని ఎంత చక్కగా ఆడతారు శివసత్తులు, అర్ధనారీశ్వరులు. వాళ్ళందరూ ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు ఇప్పుడు? విగ్రహ ప్రతిష్టాపనే తెలియదు ఆవిడకి. ఇంకా ప్రాణ ప్రతిష్టత నేను ప్రాణంగానే ఉన్నాను. లేడీస్ పర్సనల్ టైంలో కూడా గర్భగుడిలోకి వచ్చి దర్శనం చేసుకోవచ్చు అన్నారు. ఇది వాస్తవంగా చేయొచ్చా? బొట్టు పెట్టుకోవచ్చు, ఇట్లా చేయొచ్చా? మన దగ్గర ఉన్నదే చాలా 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 నీచమైన ఆలోచన ఏంటంటే స్వామి, ఒక స్త్రీని గర్భగుడిలో ఉండి అక్క అక్క నువ్వు ఎక్కడే అనే ఇట్లాంటి పాటలు వాడొచ్చా? ఇప్పుడు ఇలాంటి సినిమా పాటలు పెట్టుకొని ఎవరిని కించపడదామని ఈ విధంగా చేస్తా ఉన్నారు అనేది ఒకటి అర్థం కావట్లేదు. ఒకసారి అలా చేయకూడదు. ఒక విగ్రహంలో దేవత ఉన్నది, ఒక దేవత ఉన్నప్పుడు ఆ దేవత నియమాలు పాటిస్తున్నది అని అంటే. హాయ్ హలో వెల్కమ్ టు ఈఎన్టీ6 టీవీ. నేను మీ సంతోష్. అండ్ మీకు అర్థమై ఉంటుంది, ఓం శ్రీమాత్రే నమః.
ఇగో ఈ వీడియోలో మీరు అన్నారు అన్న నిజామాబాద్కి వెళ్ళండి, ఇంకా కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ కావాలని నిజామాబాద్కి వెళ్ళి 2 days ఉండడం జరిగింది. 2 days లో మొత్తం గుంజుకొచ్చినాం. అంటే కాకతీయ కాలేజ్లో మేము లెక్చరర్ కాబట్టి అక్కడ కొంతమంది వాళ్ళ పేర్లు బయటకు రాకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎందుకు అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకంత భయపడుతున్నారు, ఏం జరుగుతున్నది కూడా చెప్తా. దీనికంటే ఫస్ట్ ఈ మణిదీపేశ్వరమ్మకు సంబంధించి ఇన్ని మిస్టేకులు తెలుస్తా ఉన్నాయి కదా, అందరు అంటా ఉన్నారు లేదు ఆమె చెప్పేటిది అబద్ధాలు అట్లా ఉండదు అని చెప్తా ఉన్నారు. ఎవరైతే జ్యోతి ఉన్నారో జ్యోతి గారి గురించి నేను ఫస్ట్ జ్యోతి గారిని అనే ముందు కొంతమంది గురించి మాట్లాడాల్సి వస్తుంది. అఘోరి విషయం వచ్చినప్పుడు చాలా మంది సనాతన ధర్మం అని మాట్లాడిన కొంతమంది ఈ రోజు నేను ఇప్పుడు అంటా ఉన్నాను గొర్రె బిడ్డలని క్రిస్టియన్ అంటారు కదా, ఇప్పుడు హిందువులు అనాల్సి వస్తుందేమో. ఎందుకు ఈ మాట అంటున్నా అర్థం చేసుకోండి. 1 week అవుతుంది ఈమె గురించి ఒక్కరు మాట్లాడలేదు ఇప్పటివరకు. ఎందుకు మాట్లాడలే ఒకసారి ఆలోచించండి. అదే క్రిస్టియన్స్ అయితే అందరం పోయి మీద పడి మాట్లాడుతూ ఉంటాం. మరి ఎవరైతే ఇప్పుడు క్రిస్టియన్ దాంట్లో మిస్టేక్ ఉన్నప్పుడు ఎట్లయితే మాట్లాడుతున్నామో హిందూ దాంట్లో మిస్టేక్ ఉన్నప్పుడు కూడా మాట్లాడాలి, అది మన ధర్మం. ఓకేనా? ఇక్కడ నేను హగోరీ టైంలా అల్చల్ చేసిరు కదా, మరి ఈమె వేసే దాంట్లో నిజాలు ఉన్నాయా లేదంటే మేము అబద్ధాలు చూపిస్తున్నామా ఒకసారి ఆలోచించండి. మమ్మల్ని కూడా క్వశ్చన్ చేయండి. అబద్ధాలు చూపిస్తే విత్ ఎవిడెన్స్ తో విత్ ప్రూఫ్స్ తో మాట్లాడుతున్నా. నేను అబద్ధాలు ఇట్లా పోర్ట్రేషన్ చేసి అబద్ధాలు చూపిస్తే నేను కూడా హరగుండి, నన్ను కూడా క్వశ్చన్ చేయొచ్చు. ఓకేనా? ఎందుకు చెప్తా ఉన్నా జ్యోతి మేడం గురించి అంటే మొత్తం ఇంకా మేము 90% ఇంకా 10% ఉంది, 90% ఎంక్వైరీ చేసినాం. ఎక్కడన్నా దొరుకుతుందని బొచ్చెడు విషయాలు దొరికినాయి, బొచ్చెడు విషయాలు నిజాలు చెప్తా మీకు. మీరు ఇంకోటి ఏంటంటే అన్న ఆగలేకపోతున్నాం, ఆగండి, తొందరపడితే పని అవ్వదు. మీరు ఏదైతే అన్న ఇంకా మాకు కావాలి ఇన్ఫర్మేషన్ అంటే మేము నిజామాబాద్ పోయి తేవడానికి 2 days పట్టింది మాకు. అవునా? మీకోసం తెచ్చినాం కదా, మీరు ఆగాలి వీడియోలు వచ్చేదాకా. ప్రతి ఒక్క వీడియోకి నేను మీకేం చెప్తా ఉన్నానంటే షేర్ చేసే ప్రయత్నం చేయండి, తెలవాలి ఇట్లాంటిది. లోక కళ్యాణం దుష్ట సంహారం అని ఒక వర్డ్ చెప్తా ఉన్నది, ప్రతి ఒక్కటి మాట్లాడదాం. నేను దాంట్లో కూడా చెప్పిన ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వాలి. ఈమె నిజమైతే నా మీద రియాక్ట్ అవ్వండి, లేదా ఆమె మిస్టేక్ నా మిస్టేక్ మీరు క్వశ్చన్ చేయండి. నేను ఇక్కడ ఎవరి గురించి మాట్లాడబోతున్నా అంటే ఏంటి క్రిస్టియన్ ని హైలైట్ చేస్తున్నాడు అని అనుకో, నేను ఎవరినైనా క్వశ్చన్ చేస్తా. వాట్ ఎవర్ తప్పు ఎవరు చేసినా తప్పిస్ తప్పు, అది నేనైనా నువ్వైనా ఇంకొకరైనా. ఓకేనా? ఇకపోతే నేను ఇప్పుడు ఫస్ట్ శివరుద్ర స్వామి గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు శివరుద్ర మీద ఎందుకు పడ్డావు మళ్ళీ అంటే అఘోరి అప్పుడు సనాతన ధర్మం అని మాట్లాడినప్పుడు శివరుద్ర స్వామి పర్సనల్ గా తీసుకొని మాట్లాడిన వ్యక్తి. కనీసం అఘోరి కంటే కొన్ని విషయాలు తెలుసు, దొంగ మంత్రాలు అన్న కొన్ని మంత్రాలు తెలుసు జనాలు నమ్మేయడానికి, ఈమెకు అది కూడా తెలియదు. మరి ఎందుకు మాట్లాడట్లేదు ఈ మధ్య శివరుద్ర స్వామి? ఎందుకు కామూసుకుంటున్నాడు? ఏమైనా ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చినాయి అనుకోవచ్చా? ఏం జరిగింది అనుకోవచ్చు? అంటే భయపడుతున్నాడా? నాకెందుకులే అని సైలెంట్ గా ఉన్నాడు అనుకోవచ్చా? ఇది నేను డైరెక్ట్ గా శివరుద్ర స్వామి గారికే చెప్తా ఉన్నాను. నేను మీరు ఎందుకు మాట్లాడట్లేదు, మీరు ఎందుకు నోరు మెదపట్లేదు అని అడుగుతా ఉన్నాను. అంటే ఈ విషయంలో నిజాలు ఉన్నాయా? నిజాలు ఉంటే నన్ను క్వశ్చన్ చేయండి, నేను తప్పుగా చూపిస్తే నన్ను క్వశ్చన్ చేయండి అని నేనే చెప్తా ఉన్నాను. సనాతన ధర్మం అని అడ్డం పెట్టుకొని ఇలాంటి దందాలు చేస్తా ఉంటే మేము పోతున్నామని గల్ల తీసేసారు. మీ గల్లది కూడా చూపిస్తానుంటాను. ఓకేనా? దానికంటే ముందు శివరుద్ర స్వామిది. శివరుద్ర స్వామి వచ్చిండు అప్పుడు మొత్తం జై శ్రీరామ్ అనేటోళ్ళు చాలా మంది మాట్లాడారు. ఇప్పుడు అందరు నేను ఇక్కడ కించపరిచే విధంగా నేను అనట్లేదు. ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఈమె వీడియోలో నా ఇంటర్వ్యూలో చాలా విషయాలు మాట్లాడింది. లేడీస్ పర్సనల్ టైంలో కూడా రావచ్చు అనే మాటలు. మనం ఎక్కడా గానీ మన సనాతన ధర్మంలో గానీ ఎక్కడా గానీ గర్భగుడిలోకి మంచిగా లేనప్పుడు స్త్రీలు రావడానికి లేదనేదే తెలుసు. ఇది కూడా మళ్ళీ నేను ఇది నిజమా కాదా తెలుసుకునే మాట్లాడుతున్నా నేను. ఓకేనా? అలాంటిది ఈమె సనాతన ధర్మాన్ని దుష్ట సింహారం అని ఏదో చెప్తా ఉన్నది కదా, ప్రతి ఒక్కదాన్ని భ్రష్టు పట్టిస్తా ఉంది. ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అందరూ? ఎందుకు నోరు మీద పట్టలేదు? క్రిస్టియన్స్ కి హిందువులకి ఎందుకు కంపారిజన్ చేసిన అంటే అందరం ఒకటే ఇక్కడ, కానీ వాళ్ళది ఏదైనా మిస్టేక్ దొరికితే నేనే అడిగినని మీరు అడిగిర్రు. జై శ్రీరామ్ అని మొన్న క్రిస్టియన్ అండ్ వీళ్ళది క్రిస్మస్ కి పిల్లోడు ఒకడు ఉంటాడు సైకిల్ మీద పోయి మొన్న ఏదో కేసు అయింది. మనోడు పిల్లలకు జై శ్రీరామ్ అని క్రిస్టియన్ ది చూపించి చేపించిండు. మరి ఇప్పుడు గాడుగులు కాస్తున్నావు తమ్మి, దీని మీద ఎందుకో మాట్లాడట్లేదు అంటే మనం చేసే తప్పులు సంకలేసుకొని పక్కకు పెట్టుకొని ఎదుటోళ్ళ గురించి మాట్లాడతాం మనం. ఇవెందుకు? మన గురించి కూడా మాట్లాడాలి కదా. ఫస్ట్ నేను శివరుద్ర స్వామి గారితో మాట్లాడే ఉంది, కొన్ని అడిగేది ఉంది ఆయనని. మరి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, ఏం జరిగిందని. హలో స్వామి, నేను సంతోష్ మాట్లాడుతున్నాను, నేను లైవ్ లో ఉన్నాను. ఓకే చెప్పండి మిత్రమా. స్వామి, ఈ మధ్య కాలంలో మీరు చూస్తా ఉన్నారా ఈ శ్రీమాత్రే నమః మణిదీపేశ్వరమ్మ అని ఒక జ్యోతి అనే ఒక ఆవిడ చూసారా స్వామి? చూస్తూనే ఉన్నాము ఆవిడ గారు చేస్తున్న విషయాలన్నీ. మరి అఘోరి అప్పుడు కావచ్చు ప్రతి దాంట్లో ముందుకొచ్చే శివరుద్ర స్వామి ఈ మధ్య సైలెంట్ గా ఉంటున్నారు అనిపిస్తుంది. ఎందు గురించి అనుకోవచ్చు? సైలెంట్ గా ఉండేది ఏం లేదు. ఇప్పుడు విషయ వివరణలు ఎలా ఉంటాయనంటే సనాతన ధర్మ కార్యక్రమాలు ఇప్పుడు ఎవరైతే మీరు పేరు తీసుకొని ఆవిడ మణిదీశ్వరి స్వరూపాన్ని శరీరం మీద పోయింది అని చెప్పి చేస్తున్నారు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అయిపోయి గతంలో హెచ్చరించాము కూడా. దానికి చాలా మంది సంఘాలకు కూడా మేము ఒక మాట చెప్పాము, అందరూ మీరు ఏకతాటిగా ముందుకు రావాలి అని చెప్పి. ఈవిడ గారు అవాస్తవం అని చెప్పేసి చాలా సందర్భాల్లో చాలా మంది చాలా 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 వివరంగా వివరించి ఉంచాం. మణిదీశ్వరి స్వరూపం అనేది శక్తి స్వరూపం అయ్యి శరీరం మీదకి కొనడం అనేది లేదు. ఆవిడ చెప్పేది ఏంటంటే
సమయం అనుకూలత లేకపోవడం చేత, కొంచెం బిజీగా ఉండడం చేత ఆగడమే తప్పితే అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పోయేది లేదు. విమానం మూత మోగుతుందని చెప్తున్నాం. ఎందుకంటే దేవీ దేవతల స్వరూపాన్ని తీసుకొని శరీరం మీదకి వచ్చేసేసి నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పేసి సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. ఇంకోటి ఏంటంటే ఇలాంటి అన్ని మూఢనమ్మకాలని ప్రేరేపిస్తున్నట్టుగా పోతున్న దాంట్లో ప్రజలు తిరుగుబాటు చేయాల్సింది వదిలేసి ప్రజలే జేజేలు పలుకుతూ కూర్చొని నిజాలేదో తెలియకుండా సంస్కారం అనేది మన దగ్గర ఈ విధంగా కాదు ఈ విధంగా ఉంటుందని చెప్పి వీళ్ళు వినకుండా అసలు ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఏదో విధంగా పూనేస్తున్నారు అని అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి వీళ్ళు ఒకటే క్రమ సంఖ్యలో కూర్చుంటారు. ఇంకా భజనలు పట్టుకోవడానికి అర్థం పర్థం ఉండదా? దానికి ఒక లెక్క పద్ధతి ఉండదా? ఒక మాట గురుగారు, ఇప్పుడు మేము తీసుకొచ్చిన కంటెంట్ లా ఎక్కడైనా కావాలని తప్పుగా పోర్ట్రేషన్ చేసినట్టు అనిపించిందా? మీకు ఏమనిపించింది ఆ వీడియో చూసినప్పుడు? అలా ఉండదు, తప్పెందుకుంటుంది స్వామి. మనిధీశ్వరి స్వరూపాన్ని మీరు ఏ విధంగా శరీరాన్ని పూనుతుంది అని అంటే శాసనాల్లో చూసుకుంటే ఆ అమ్మ స్వరూపం గురించి వివరించబడిన వివరణనే వేరుగా ఉంది కదా. ఇప్పుడు గ్రామ దేవతలు శరీరాన్ని పూనారని లేకపోతే గ్రామ దేవతలు వచ్చేసి మనకు శరీరం మీద ఉన్నారు అంటే దానికి అర్థాలు ఉన్నాయి. ఒగ్గు కథల రూపంలో కానీ అమ్మవారి కథలు కళ్యాణ రూపంలో చేసుకోవడానికి దానికి ఒక అనుభవం చాలా అవసరంగా ఉంటుంది. అలాంటిది లేకుండా మనిధీశ్వరి మాత అమ్మ లలితా త్రిపుర సుందరి దేవి రూపం అనంటే అలాంటి శక్తి స్వరూపాన్ని తీసుకొచ్చి శరీరం మీదకి పూనేస్తున్నదంటే ఆవిడకి ఏ విధంగా మర్యాద చేయాలి? అలాంటి వాళ్ళకి 7 తరాలు భిక్షాటన చేసినా పాపం పోదు. ఓకే గురుగారు, ఒక్క మాట, E96 టీవీ సంతోష్ ఏదైతే తీసుకొచ్చిండో దాంట్లో ఏమన్నా కావాలని ఎలిగేషన్ చేసినట్టు అనిపించిందా? వాస్తవాలను E96 టీవీ చూపించినట్టు అనిపించిందా? వాస్తవాలే కదా స్వామి, మీరు అడిగింది వాస్తవాలు. మీరు అడిగారు కొన్ని క్వశ్చన్స్, ఆవిడ జవాబులు ఇవ్వలేకపోయింది. కొన్ని విజువల్స్ కూడా ఇలా ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ప్రజలందరూ ఒకవేళ మీరు అవాస్తవం చూయించిన ఉంటే కింద మీకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేకపోతే పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేది కదా. 99% మీకు ఆవిడ నెగిటివ్ పర్సనాలిటీ, ఆవిడ అన్ని అవాస్తవంగా చేస్తున్నది, నమ్మకూడదు అని చెప్పి వచ్చింది. ఒకళ్ళిద్దరు ఉంటారు. ఇప్పుడు ఖచ్చితంగా సమాజంలో ఆవిడకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ధర్మం అనేది ఎప్పుడైనా చూడు స్వామి, ఎప్పుడు కూడా అవతల వ్యక్తి బలము బలహీనతలతోని మనము ఉన్నామని నిరూపించిన తర్వాతనే మనం గెలిచామా లేదా తెలుస్తుంది. అంతేగాని పిచ్చుకలపై బ్రహ్మాస్త్రం ఉపయోగించేసేసి మేము గెలిచామని అనుకోవడానికి రాదు. గతంలో కూడా రుజువు చేసిన విషయాలు కదా అవన్నీ. అవును, ఇక్కడ మేము ఆగలేదు స్వామి. శివరుద్రసాదు సనాతన ధర్మం అనే కార్యక్రమాల విషయం కానీ నాకు ఇక్కడ బాధ ఏమనిపిస్తుంది అంటే గురుగారు, అంటే మీరు ప్రతి దాంట్లో చాలా షార్ప్ గా సురుగ్గా వ్యవహరిస్తా ఉంటారు. అంటే మీరు ఈ వీడియోలు చూడలేదేమో అనుకున్నా, మీరు చూసినా అని చెప్తా ఉన్నారు. అది ఇప్పటి వరకు కూడా ఏ స్పందన రాలేదు. అలా కాకుండా మేము ఏం చేసామనంటే కొంతమంది వ్యక్తులకి గతంలో జరిగిన ఇప్పుడు సౌందర్య గాని నాగభవిత గాని ఇలాంటి విషయాలలో ఇలా కాదమ్మా ఇలా ఉండాలి అని చెప్పిన తర్వాత కొంతమంది ఇప్పుడు మన దగ్గర బండారు బలగం నుంచి కానీ శివసత్తుల నుంచే కానీ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మన తెలంగాణలో బోనాలు ఎత్తుకుని ప్రఖ్యాతిగాంచిన వాళ్ళందరికీ మేము విశేషం అందించాం. అమ్మా మరి మీరందరూ కలిసి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు నేను వచ్చి మాట్లాడి చేసి మిమ్మల్ని ఎక్కడో తక్కువ చేసేసినా అని చెప్పేసి మీరు ఆలోచించకుండా మీరు దానికి అడ్డుకట్ట వేసే విధముగా మీరందరూ గలం విప్పాలని మాట్లాడాం. వాళ్ళందరూ కూడా మాకు వత్తాసు పలికారు. అది మేము కూడా చూస్తున్నాం స్వామి. నిజామాబాద్ అయితే ఏంది, కామారెడ్డి అయితే ఏంది, హైదరాబాద్ ఒక దేవత స్వరూపాన్ని శరీరం మీదకి ఎలా పూజించుకోవడం చేసుకోవడానికి ఒక అర్హత నియమ నిబంధనలు ఉంటాయి కదా. మీరు చెప్పింది వాస్తవమే చెప్పారు. అది వారం నుంచి జరుగుతున్న టాపికే. లేదంటే గత వారం రోజే మీరు ఇంటర్వ్యూకి పోయినాక ముందుకు రోజు నుంచి అంతకు ముందుకు 2-3 ఫోన్లు చేసి అక్కడ లోకల్లో ఉన్న వ్యక్తులు మమ్మల్ని ప్రత్యక్షంగా మీరు రండి స్వామి అని అడిగారు కూడా. అంటే ఇక్కడ శివరుద్ర సాధు వచ్చి సనాతన ధర్మంలో ఇలాంటి దేవీ దేవతల యొక్క ఆలోచనలు ఏ విధంగా సమాజానికి ఉపయోగపడతాయని చెప్పడము కొంతమంది దాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. కాబట్టి వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే నిజ నిర్ధారణ మీరు చెయ్యండి అని వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ముందుకు మాట్లాడారు. వాళ్ళు కూడా ముందుకు వచ్చిన తర్వాత అన్న విషయం ఏంటంటే ఖచ్చితంగా ఆవిడ అవాస్తవం, వాళ్ళు చెప్పారు కూడా అవాస్తవం అని చెప్పారు. కోటి విద్యలు కూటి కోసమే మిత్రమా, అలాంటిది దేవతలని అవహేళన చేసేది లేదు వాళ్ళ దగ్గర. ఇది దాన్ని నేను ఒప్పుకోను. ఇప్పుడు శరీరం మీదకి ఒక దేవత వచ్చింది, ఒక దేవతతో ఈ విధంగా ఉన్నామేనంటే ఆ దేవత అర్హత కూడా మాట్లాడాలి కదా స్వామి. మనిధీశ్వరి మాత అసలు ఆవిడ ఒక మూల స్థానం అంటే చూయించుకోవడానికి మాత్రమే కానీ ఆ అమ్మ ఎక్కడ రాక్షస సంహారణ చేసినట్టుగా కానీ శరీరాన్ని పోన్నట్టుగా కానీ లేదు. మణిదీప వర్ణన ఉన్నది మన దగ్గర. వర్ణన అంటే ఇట్ ఈస్ కాల్డ్ మన దగ్గర ఎక్స్ప్లెనేషన్. అంటే ఆవిడ యొక్క గొప్పతనం గురించి చెప్పడానికి మన వాళ్ళు చాలా మంది వచ్చేసి మనిధీశ్వరి స్వరూపాన్ని వర్ణిస్తూ ఉంటారు. అమ్మ ఏ విధంగా కూర్చున్నది,
ఏ విధముగా మనకి సౌభాగ్యాలను కలిగిస్తున్నది. అమ్మ ఎక్కడ కూర్చున్నది అది కూడా తెలుసుకోవాలి మిత్ర. మణిదీశ్వరి స్వరూపము ఎక్కడ కూర్చున్నది అని అంటే, ఆవిడ వచ్చేసేసి మణి అని అంటే తెలుగులో చూడండి మణిహారాలు, మణి మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు. సో ఇప్పుడు చూడండి మణి ద్వీపం అని అంటే ఏంది, మన దగ్గర వెలుగు అంటే జీవితాల్లో మంచి వెలుగు రావడానికని, జీవితాల్లో మంచి జరగడానికని ఇది అని నన్ను కొలువండి అని ఈ విధంగా చెప్పిందే కానీ శరీరాన్ని పూనువని ఎక్కడా చెప్పలేదు. ఆవిడ చూసావా అన్ని వెకిలి చేష్టల నాట్యాలు ఆడుతుంది ఆవిడ. ఎవడైనా నాట్యకర్తలు ఉంటే ఆవిడని పట్టుకొని కూర్చోండి, ఒక దగ్గర కూర్చోబెట్టండి. ఏది పడితే అది, ఎలా పడితే అలా, ఎలా పడితే అలా. ఆ ఆడడం ఏంది స్వామి, ఆ చంద్రముఖిలో ఆ దయ్యాలు అన్నట్టు ఆడుతున్నారు కదా నాట్యాలు. దేవతలను ఎందుకంత తక్కువ చేస్తున్నారు? నెత్తి మీద బోనం పెట్టుకొని, 3 అంతస్తుల బోనం పెట్టుకొని, 2 అంతస్తుల బోనం పెట్టుకొని ఎంత చక్కగా ఆడతారు శివసత్తులు, అర్ధనారీశ్వరులు. వాళ్ళందరూ ఎందుకు రెస్పాండ్ అవుతలేరు? ఇప్పుడు బోనం ఎత్తితే దేవతలను చూసినట్టు అనిపిస్తుంది వాళ్ళందరినీ. ఇలాంటి వాళ్ళందరినీ వాళ్ళు చూస్తూ ఉపేక్షిస్తూ ఉంటే మాకు కూడా ఎంత బాధ అనిపిస్తుంది. ఆవిడ ఇష్టం ఉన్నట్టు ఆడడము, దానికి మిగతా వాళ్ళు కూర్చొని లలితా సహస్రనామాలు చదవడాలు, ఆ మిగతా వాళ్ళు దానికి వత్తాసులు పలకడాలు. ఈవిడ వచ్చేసి ఇష్టం ఉన్నట్టు తానా అంటే తందానా అనుకునే పనులు చేసి నేను ఇలా వచ్చాను, నేను అలా వచ్చానంటే దేవత అంశం గురించి, దేవత వంశం గురించి తెలియని మనుషుల మధ్యలో ఒక దేవత నేను ఉన్నానని చెప్పి రుజువు చేస్తారా స్వామి? దానివల్ల ప్రజలకు ఎంతటి తప్పు మార్గం ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఈ రోజు బాగుంటుందేమో, రేపటి రోజు పిల్లలకి కలిగే ఆ శాపాలకు బాధ్యతలు ఎవరు వహిస్తారు? ఏ దేవతైనా నియమ నిబంధనలతో కూర్చుంటుంది స్వామి. నియమ నిబంధనలు లేకుండా కూర్చోబెట్టకూడదు. శాస్త్రీయత చాలా ముఖ్యమైనది మన దగ్గర, ఆగమ శాస్త్రాలు చాలా ముఖ్యమైన దగ్గర. మన దగ్గర ప్రతి పండితుడు ప్రతి ఒక్క వివరణని చాలా వివరంగా రాసిన తర్వాతనే ఒక దేవత ప్రతిష్టాపన కార్యక్రమాలు చేస్తారు. విగ్రహ ప్రతిష్టాపన కొన్ని నియమాలతో చెయ్యాలి. విగ్రహ ప్రతిష్టాపన చేసిన అన్నది ఆవిడ ఇంకా ప్రాణ ప్రతిష్ఠత చేయలేదు. ప్రాణ ప్రతిష్ఠత చేయాలి అని అంటే కారణ జన్ములు మాత్రమే చేయగలరు, కారణంతో అనుభవజ్ఞులు మాత్రమే చేయగలరు. విగ్రహ ప్రతిష్టాపనే తెలియదు ఆవిడకి. ఇంకా ప్రాణ ప్రతిష్ఠత నేను ప్రాణంగానే ఉన్నాను, ప్రాణంగానే వచ్చాను అని అంటుంది కదా. ప్రాణంగానే వచ్చిన వ్యక్తి హంగు హర్వాటం కోరుకోదు, గుర్తుపెట్టుకోండి. దేవీ దేవతలు గురుగారు ఇంకోటి, నాకు మీ ఇంటర్వ్యూ కావాలి ఈ విషయం మీద. ఎందుకంటే ఇక్కడ నేను కొన్ని డౌట్లు అడుగుతాను. నాకు మేజర్ గా ఉన్న డౌట్స్ ఏంటంటే, ఒకటి, ఇక్కడ చాలా మంది జై శ్రీరామ్ అని కావచ్చు, సనాతన ధర్మం అని మాట్లాడే వాళ్ళు ఈ రోజు ఒక్కరు కూడా నోరు మెదపట్లేదు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే, వారం రోజులు అవుతుంది వెళ్ళేసి వచ్చి ఇక్కడికి. ఈ విషయాలను నిర్భయంగా నిశ్చయంగా నిజాలు బయట పెడితే ఓకే, సంతోష్ అనే వ్యక్తి తప్పుడు పోర్ట్రేషన్ చేస్తే నన్ను కూడా క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పటి వరకు అంటే ఆమె చెప్పిన వీడియోలు దగ్గర 4 lakhs 3 lakhs 2 lakhs పోయినాయి. ఇక్కడ ఇప్పటి వరకు ఆమె ఒక విషయం అన్నది అంటే, లేడీస్ పర్సనల్ టైంలో కూడా గర్భగుడిలోకి వచ్చి దర్శనం చేసుకోవచ్చు అన్నారు. ఇది వాస్తవంగా చేయొచ్చా? బొట్టు పెట్టుకోవచ్చు, ఇట్లా చేయొచ్చా? ఇప్పుడు ఋతు చక్రంలో ఇది జరిగింది. మన దగ్గర ఉన్నదే చాలా 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 నీచమైన ఆలోచన ఏంటంటే స్వామి, ఒక స్త్రీ అవమానపరుచుకోవడమే మన దగ్గర ఉన్న అత్యంత బాధాకరమైన విషయం. అసలు నెలసరి అనేది ఏంది? ఇప్పుడు ఒక స్త్రీ నెలసరి విషయంలో అపవిత్రత ఎందుకు అవుతున్నది? ఆవిడ బ్యాక్టీరియాలో లేకపోతే సైన్స్ మాట్లాడినా సరే, ఒక శాస్త్రీయ మాట్లాడినా కూడా దేవతకి ధూప దీప నైవేద్య కార్యక్రమాలు ఉన్నప్పుడు, ఆవిడ ఒక నియమ నిబంధనలు పూజలు అందుకుంటున్నప్పుడు, నెలసరిలో ఉన్నప్పుడు జీవకణం అంటే అండాశయాలు విడుదల అవుతున్న సమయంలో ఆ అండం అట్లా పుట్టుడే నెలసరి ఉన్న సమయంలో చనిపోతుంది. ఆ చనిపోయిన తరుణమే అపవిత్రత. అంటే ఇట్ హాస్ కాల్డ్ హెవీ బ్యాక్టీరియల్. అంటే అక్కడ ఆ ఇమ్యూనిటీ అనేది ఉండకపోవడం చేత ఇమ్మీడియట్ గా రిఫ్లెక్షన్ అవుతుంది పక్కనున్న వాళ్ళకి. ఆడవాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మగవాళ్ళ దుస్తులకి ఆడవాళ్ళ దుస్తులకి చాలా తేడా ఉంటది స్వామి. ఆడవాళ్ళది దుస్తులు ఏంటంటే కొంచెం బదులు అంటే చాలా లూజ్ గా ఉంటాయి కాబట్టి ఇట్ హ్యాస్ టు అంటే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది బ్యాక్టీరియా. అలాంటిది ఒక దేవత ముందు కూర్చొని వేరే వాళ్ళకి దరిద్రాన్ని అంటించింది కాకుండా, నువ్వు దరిద్రంలో కూర్చుంది కాకుండా, మణిదీశ్వరి స్వరూపి మాతని అమ్మవారిని నువ్వు అవమానపరుస్తావా? దీనికి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కూడా. చాలా మంది శ్రీశక్తి పీఠాలతో మాట్లాడాం మేము, అమ్మవారిని పూజించే వాళ్ళతో మాట్లాడాం మేము. వాళ్ళందరూ తీవ్రంగా ఖండించారు. ఛానల్లోకి అందరూ రావాల్సిన అవసరం లేదు, అందరూ మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఛానళ్లలో మీరు పెట్టిన ప్రతి వీడియోల కింద కామెంట్లు చెప్తున్న వాళ్ళందరూ మేధావులు కూడా ఉన్నారు కదా, మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి ఒక బ్యాక్టీరియల్ ఈ విధంగా పోతున్నది అన్నప్పుడు గుడిలకి గోపురాలకి రాకూడదు, లేకపోతే ఏదో చేయకూడదు అని మన పెద్దలు పూర్వీకులు ఎందుకు శాసనం రాశారు? దేవి భాగవతంలో రాయబడింది. ఒక స్త్రీ యొక్క ఋతుచక్రం యొక్క పవిత్రత గురించి దేవి భాగవతంలో వివరించబడింది. శివపురాణంలో ఋతుచక్రం గురించి కూడా వివరించబడింది. ఇవన్నీ ఒక వివరణ ఉన్నాయి స్వామి. అవి లేకుండా నాకు సొంత తెలివితేటలు ఉన్నాయి, నేను నా ఇష్టం ఉన్నట్టుగా చేసుకుంటాను అని అంటే సమయం వరకే నీది నడుస్తుంది. అదైతే 100% కరెక్ట్ కాదు కదా గురుగారు. అంటే ఆ టైంలో లేడీస్ తప్పు అది అలా పోర్ట్రేట్ చేయకూడదు. దానికి నియమాలు ఉన్నాయి.
ఆ నియమాలు పాటించాలి. దేవతలని అవహేళన చేసే పని ఇది. చాలా తప్పు మాట ఆవిడ మాట్లాడింది. అలాంటిది చేయకూడదు. ఇంకో మాట గురుగారు, ఒక ఈయన ఏందో అర్థం కాలేదు. ఈయన ఏంది అసలు, ఒక గురూజీ ఒక ఆయన వచ్చి, ఒక పంతులు వచ్చి ఈమె పక్కన కూర్చొని ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ఒక్క నిమిషం. ఎందుకంటే ఇక్కడ నాకు బాధ అనిపించిన ఏం విషయం అంటే, ఈమెకు సరే తెలియలేదు, ఈమె గురించి ఎంక్వైరీ చేస్తే మాకు చాలా విషయాలు వచ్చినాయి, అది కూడా చెప్తాం మేము, విత్ ఎవిడెన్స్ తోనే మాట్లాడుతూ ఉన్నాం. ఈయన ఒక పంతులై ఉండి, ఇగో ఒకసారి వినండి, ఎలాంటి చింతలు ఉండో తల్లి దగ్గర, ఓకే వాట్ ఎవర్. ఈయన ఒక గురూజీ అయ్యిండి, పంతులు కాదు ఈయన, ఒక గురూజీ సేమ్ మీలాగే, ఈయన కూడా ఆమెకు సపోర్ట్ చేస్తా ఉన్నాడు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంటే ఎవరిది తప్పు పట్టాలి ఇక్కడ? ఇప్పుడు ఆయన అక్కడ సపోర్ట్ చేస్తున్నాడు అని అంటే మిత్ర, రెండు విషయాలు గమనించాల్సిన అవసరం ఏంటంటే, ఒక్క వ్యక్తి అవగాహన లేనివాడే ఆడ కూర్చోగలిగిండు, అవగాహన ఉన్నవాడు అక్కడ కూర్చోడు. ఎందుకంటే అవగాహన ఉన్న వాళ్ళు నిజ నిజాల నిర్ధారణ చేయగలుగుతారు కదా. మరి అక్కడ కూర్చున్నారు అని అంటే ఆయనకి జ్ఞానం చాలా అవసరం. ఆ జ్ఞానాన్ని లోకానికి పరిజ్ఞానం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఆయన గారు అక్కడ కూర్చొని ఆవిడకి వత్తాసు పలుకుతున్నాడు అని అంటే ఆయన గారికి కూడా ఈ విషయం మీద అంతటి అవగాహన లేదు అని అర్థము. ఇప్పుడు నాతో పోల్చారు గురువుతో, శివరుద్ర సాధువు గారు, శివరుద్ర సాధుతో మీరు పోల్చారు కదా. శివరుద్ర సాధుతో పోల్చాల్సిన నేను ధర్మము తర్వాత శ్రీ గురించానో లేకపోతే సనాతన ధర్మం గురించి మాట్లాడిన దగ్గర నేను ఎక్కడ ఇలాంటి విషయాలు ఉపేక్షించలేను కదా. మాలాంటి గురువు అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే తత్వం కాదు ఇది. కాబట్టి ఆయన గారికి చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు పోయేసి 300 మంది వచ్చారు కదా, 400 మంది వచ్చారు కదా, మణిదీశ్వరి మాత వచ్చేసింది కదా, కొంతమంది ఏదో చెప్పేశారు కదా, దాన్ని మనం పట్టేసుకొని వేలాడదాం అంటే కుదరదు. కొద్ది రోజుల వరకే వేలాడతారు మిత్ర. అలా దాన్ని మనం పట్టుకొని ఇదే సనాతన ధర్మం అని చెప్పేస్తే చెప్పేటోళ్ళు లేరా? చాలా మంది ఎవరు సనాతన ధర్మంలో చెప్పేవాళ్ళు పండితులు లేరా, పురోహితులు లేరా, తర్వాత పీఠాధిపతులు లేరా, మఠాధిపతులు లేరా? ఇప్పటి వరకు ఇంకా సైలెంట్ గా ఎందుకున్నారు అనుకోవచ్చు గురుగారు? ఇప్పటి వరకు ఇన్ని రోజులు అవుతుంది. మీరు అన్నట్టుగానే చాలా మంది వ్యక్తిగతంగా వీడియోస్ వదిలేరు, కానీ ఒక హంటింగ్ కానీ ఒక నిర్ణయం కానీ లేకపోతే ఒక ఈ యొక్క సాటిస్ఫాక్టరీ వీడియో ఇది హెచ్చరిక అన్నట్టుగా ఎవరు వదలలేరు. అలా వదలాల్సిన అవసరం ఉందని నేను కూడా చాలా మందిని అడిగితే చెప్పాము. మేము గురువు గారు చాలా మందితో మాట్లాడడం, శివరుద్ర సాధువు గారు మేము వీడియోస్ ఆ ఛానల్లో చెప్పాము, ఈ ఛానల్లో చెప్పాము అని అంటున్నారు. కానీ ఆవిడకి ఇది రీచ్ అయిందా రీచ్ కాలేదా అన్న విషయం ఆలోచిస్తే స్వామి, రీచ్ అయితే ఆవిడ కూడా రియాక్ట్ కావాలి అని అంటున్నాను నేను. ఆమె ఏం చేస్తా ఉన్నదంటే, ఎవరైతే వెళ్ళి చేస్తా ఉన్నారో జనాలని చాలా చాలా డేంజర్ గా మోటివేషన్. మేము డైరెక్ట్ గా వెళ్ళి ఎంక్వైరీ చేస్తే కాకతీయ కాలేజ్ దగ్గర ఈమె గురించి పచ్చి నిజాలు బయటకు వచ్చినాయి. ఈమె మెంటాలిటీ ఏంది, ఈమె క్యారెక్టర్ ఏంటి, అంటే ఈమె ఏ విధంగా బిహేవియర్ చేస్తుంది స్టూడెంట్స్ తోని కూడా అనే విషయాలు వచ్చినాయి. గురుగారు ఫైనల్ గా ఒక మాట చెప్పండి, ఈ విషయాన్ని ఏ విధంగా చూడొచ్చు, ఎప్పుడు ఖండించబోతున్నారు, ఈ విషయం మీద రియాక్ట్ అవుతున్నారా శివరుద్ర స్వామి? నాకెందుకులే అని సైలెంట్ అవుతున్నారు. సైలెంట్ గా ఉండే ప్రసక్తే లేదు. మా కంఠం నీలకంఠుడి కంఠం ఒకటే. గొంతులో విషయం ఉన్నా ప్రజల శ్రేయస్సు కోసం కోరుకునేది మాది. శివభక్తులం మేము. వెనక్కి అడుగేసే ప్రసక్తే లేదు. ఆవిడని 3 నుంచి 5 రోజులలో ఆవిడ అనుకున్న నిర్ణయాలన్నీ ఉపేక్షించి ఆవిడ ఇలాంటిది నేను చేయలేను, ఇలాంటిది మేము చెయ్యము, ఇక పైన ఇది కాదు అని చెప్పేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చాలా మందిని మేము ఇందులోకి దింపాల్సి వస్తుంది. విషయము చెప్పినాము, మీరు ఛానల్ ద్వారా వెళ్ళారు మిత్రమా, మీరు చెప్పినప్పుడు కూడా ఆవిడ వినలేదు. చాలా ఫోన్లు వచ్చాయి, ఆయన వినలేదు. ఇప్పుడు మేము వచ్చాము, ఆయన వినలేదు అని అంటే మాతో పాటు 100ల సంఖ్యలో దిగుతారు. మరి అప్పుడు దానికి అర్థం ఏంటి? ఇక్కడ ధర్మం మీద జరుగుతున్న మహాయుద్ధం ఇది. ఎందుకంటే దేవీ దేవతలను తక్కువ చేసేసి మనకి మనం ఒకరినొకరు కించపరుచుకునే సమయం వచ్చినప్పుడు వేరే వాళ్ళు చూసి ఒక వ్యక్తులని ఎంత తక్కువ అంచనా చేస్తారు. ఇప్పుడు కేవలము మీరు నేనే లేము కదా ఈ ప్రపంచంలో. చాలా చాలా కుటుంబాలు, చాలా చాలా కులాలు, మత వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మన యొక్క సనాతన ధర్మం అనే 10 సార్లు ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనల్ని మనం కించపరచుకోవడానికి అక్కడక్కడ ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ వెలుస్తూ ఉంటారు. వీళ్ళందరికీ మనం అందరం ఉన్నామని రుజువు చేస్తూ ఉండాలి. లేకపోతే మన తెలంగాణలోకి మన నిద్ర ఎలా పడుతుంది? మనకి ఏదైనా టాపిక్ కావాలా అవుతా? ఎవరైతే జ్యోతి ఎవరైతే ఉన్నారో ఈమెకు ఫైనల్ గా ఏం చెప్పబోతున్నారు శివరుద్ర స్వామి? శివరుద్ర స్వామి చెప్పబోయేది ఏంటంటే, అమ్మవారు అవాస్తవం. అక్కడ మణిదీశ్వరేశ్వరి మాత శరీరాన్ని పూనడం అనేది లేదు, ఏ శాస్త్రములో కూడా లేదు. అమ్మ వివరణ చాలా చాలా బలంగా పార్వతీదేవి స్వరూపం. కాబట్టి ఆవిడ చెబుతున్నాయన్ని అవాస్తవాలు.
ఆవిడ కోటి విద్యలు కూటి కోసం అన్న విషయాన్ని మాత్రమే ఒప్పుకుంటా, కానీ నేను శరీరం మీద దేవత వచ్చింది, ఈ జ్యోతి గారి మీదకి దేవత వచ్చింది, మణిదీశ్వరి స్వామి స్వరూపం వచ్చింది అని చెప్పేసేసి ఇలాంటి తైతక్కలాడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. మేము ఎక్కడికైనా ఈ విషయంలో ముందుకెళ్తాము. సాధు సత్పురుషులందరితో కూడా మాట్లాడాము, స్త్రీ శక్తులతో కూడా మేము మాట్లాడి ఉంచాము. ఈ విషయంలో ఆవిడ తొందరలోనే కావలసిన నిర్ణయాన్ని తీసుకుంటే మంచిది. లేనన్న సమక్షంలో నేను అక్కడికి వస్తాను, లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడతాను. ఆ తర్వాత సనాతన ధర్మం పేరిట, ఈ దేవి దేవతల పేరిట్ల, హిందూ ధర్మం పేరిట జరుగుతున్న ఇలాంటి విశేష వివరణ అరికట్టవలసిందిగా అందరి ద్వారా నిజ నిర్ధారణ చేస్తాము. మీకు మా గురించి బాగా తెలిసిందే. ఒకసారి నేను పట్టిందంటే ఖచ్చితంగా దాంట్లో విషయం వచ్చేదాకా వదిలిపెట్టాను. మీరు అన్నారు కదా శివరుద్ర సాధు ఎందుకు రియాక్ట్ అయితే లేడంటే, మేము రియాక్ట్ అయితే ఎలా ఉంటుందో చాలా మందికి తెలుసు కాబట్టి ఆ అమ్మ వారం 10 రోజుల నుంచి మారుతుందేమో అని ఎదురు చూస్తున్నాం. కానీ రోజుకొకటి బయటకు వస్తూనే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటిది మేము ఉపేక్షించబోము. నిర్ణయం ఖచ్చితంగా తొందరగా తీసుకుంటాం. థ్యాంక్ యూ గురుగారు. ఇంకోటి గురుగారు, గర్భగుడిలో ఉండి అక్క అక్క నువ్వు ఎక్కడే అనే ఇట్లాంటి పాటలు వాడొచ్చా? ఇప్పుడు వచ్చిన సమస్య ఇది ఏంటంటే, మన దగ్గర నియమాలు పాటిస్తలేరు. ఇప్పుడు గర్భగుడిలో అసలు గర్భగుడి అంటే తెలియదు మిత్ర. ఒక దేవత గర్భగుడి దాటడం వేరు, ఒక దేవత గుడిలో నుంచి దర్శనం ఇవ్వడం వేరు. ఇప్పుడు ఏదైతే ఈ అమ్మవారు పెట్టారో మణిదీశ్వరి మాతని, ఈవిడ గారి యొక్క ఇప్పుడు ప్రజలకు దర్శనం కోసమే పెట్టారు. అవును. ఇంకా గర్భగుడి కట్టలేదు ఆవిడ. గర్భగుడి ఎప్పుడు కూడా ప్రజలకు కనబడదు మిత్రమా. కాబట్టి ఈవిడ చెప్తున్న విషయాలన్నీ అవాస్తవము. ఏంటంటే ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ మీకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఛానల్ వాళ్ళకి, కానీ నాలాంటి వ్యక్తులు, తర్వాత శివదత్తులే గాని, తర్వాత కొన్ని బలగాలు ఉన్నాయి మన దగ్గర, వీళ్ళందరికైతే వాటి విన నాలెడ్జ్ ఉంది కదా. ఒక్కసారి గురువు గారు ఒక్కసారి ఇది వినండి. మణిదీపేశ్వరమ్మ గుడిలో ఉండి ఏ విధమైన యాక్టింగ్ చేస్తా ఉన్నదంటే, ఒక్కసారి ప్లే చేస్తా ఉన్నాను, మీరు వినండి ఒకసారి చూడండి. ఏంది ఇది, సనాతన ధర్మం అంటారా? దేవత దగ్గర దేవతతో పాటు ఈమె అక్క అక్క నువ్వు ఎక్కడే అన్నప్పుడు ఈమె అక్క అక్క నువ్వు ఎక్కడే చెల్లి చెల్లి అని ఇట్లా ముఖం చూసి ఇట్లా బుగ్గ తీసి ఇట్లా గిల్లుతా ఉన్నది ఈమె దేవతని. ఓహో, అచ్చా, ఇక్కడ దేవతలు అయితే అలా గిల్లుకోరు, మనుషులు కాబట్టి గిల్లుకుంటున్నారు. ఇక్కడ ఏదైతే విగ్రహం ఆమె ప్రతిష్ఠించిందో ఆ విగ్రహం పక్కన వెళ్ళి ఇలాంటి సినిమా పాటలు పెట్టుకొని ఎవరిని కించపడదామని ఈ విధంగా చేస్తా ఉన్నారు అనేది ఒకటి అర్థం కావట్లేదు. ఒకసారి అలా చేయకూడదు. ఒక విగ్రహంలో దేవత ఉన్నది, ఒక దేవత ఉన్నప్పుడు ఆ దేవత నియమాలు పాటిస్తున్నది అని అంటే, ఈవిడ విగ్రహాన్ని పట్టుకుంటుంది అంటే ఈవిడ శరీరంలో ఒకవేళ దేవత ఉంటే విగ్రహాన్ని పట్టుకోదు. అదొక నిర్ధారణ. ఆవిడ మంచికే చేస్తుంది, అన్ని రుజువులు మనకు అందజేస్తున్నది. ఈవిడ మణిదీశ్వరి స్వరూపని అయితే మరి విగ్రహాన్ని ఎందుకు పట్టుకుంటది? కాబట్టి ఈవిడ సహజ సిద్ధమైన జ్యోతి కాబట్టి విగ్రహాన్ని పట్టుకుంటుంది. ఈవిడ గారికి తొందరలోనే మీరు అన్నట్టుగానే ఒక మంచి ఆలోచన, ఒక గుణపాఠం చెప్పి మరోసారి ధర్మాన్ని కాపాడే అవకాశాన్ని ఛానల్ వాళ్ళందరూ ఇచ్చినందుకు మా తండ్రి పరమశివుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. థ్యాంక్ యూ. నమః శివాయ. ఓకే, విన్నారు కదా, శివరుద్ర స్వామి గారు కూడా చూస్తూ ఉన్నాం మీ వీడియోలు, దాని మీద డిస్కషన్లు అవుతా ఉన్నాయి, ఈమె వేసే అరాచకాలు చూస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. మేబీ నేను ఏమంటా ఉన్నానంటే, మనమే ఎదుటి వాళ్ళకి చెప్పేవాళ్ళం, కానీ మనం ఇప్పుడు చెప్పించుకునే పరిస్థితులకు వస్తూ ఉన్నాం అనేది ఇక్కడ అర్థమవుతా ఉన్నది. ఇక్కడ ఒకసారి చూడండి ఈమె డాన్సులు. ఆగో, అయ్యయ్యో అయ్యయ్యో, వామ్మో వామ్మో, ఆగో మళ్ళీ, ఓహో అక్క ఎక్కడే చెల్లి చెల్లి నీ పక్కనే. ఇది పరిస్థితి. ఓకేనా? దాగుడు మూతలాడవే. ఓకేనా? ఇది నేను ఏమంటా ఉన్నానంటే, మణిదీపేశ్వరమ్మ పవర్ఫుల్, ఆమెకు రూపం లేదని చెప్తా ఉన్నారు గురువులు. ఈమె అక్కడ గుళ్ళో ఉండి అలాంటి పాటలు పెట్టుకొని ఈమెకి ఏం తెలుసా అని ఇంకో చూడండి ఈమె ఎట్లా ఉంటుంది చూడండి.